దానికి ముందుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ జూలై మాసములో కూడా వాగ్దాన సందేశ కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈ జూలై మాసం అంతా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మంచి ఆరోగ్యములతో దేవుడు దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13-14 వాక్యాలు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే యెషయా గ్రంథం 54, 13, 14 వచనాలలో దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్న మాటలు ఇవి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానవై స్థాపించబడుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక స్త్రీతో చెప్తున్నటువంటి మాటలు అవి. అయితే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ అంటే సంఘము. చెప్పండి, ఎవరు? సంఘము. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరు చెప్పండి? అంటే మనతో దేవుడు ఏమన్నాడంటే, నీవు నీతి కలిగిన దానవై, అంటే నీతి కలిగిన వ్యక్తివై స్థాపించబడేటట్లుగా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడే మనల్ని స్థాపించాలి, స్థిరపరచాలి. స్థాపించడం అంటే స్థిరపరచడం. స్థిరపరచడం, స్థాపించడం అంటే నాటడం అని కూడా అంటారు కదా, అదేనా? ఇప్పుడు ఒక ప్లేస్లో పర్మనెంట్గా ఒక స్థానంలో పెట్టడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు విషయం ఏంటంటే, ఈ స్త్రీ చాలా బాధపడుతుంది. ఏమని? ఆ మొదటి వచనం చదవండి. గొడ్రాల పిల్లలి కన్నని దాన, జయ గీతమెత్తము, ప్రసవ వేదన పడని దాన, జయ కీర్తననెత్తి ఆనందపడము. సంసార పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురనియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఆ మాటలు శారీరకంగా అంటే అక్షరార్థంగా చదివితే ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా చెప్తున్నాడు అన్నట్టుంటుంది. కానీ ఆధ్యాత్మికముగా చూడండి, ఒక సంఘములో ఉండే ఒక వ్యక్తి తన జీవితంలో, నేను ఇంతకాలము మందిరానికి వస్తున్నా, నాకు ఏమీ జరగట్లేదే, ఇంతకాలం అయింది దేవుని నమ్ముకొని నాకు ఏ కార్యం జరగడం లేదే, దేవుడు నాకు ఏ మేలు చేయడం లేదే అని చాలామంది కృంగిపోయి, లేక విశ్వాసములో సన్నగిలిపోయి, దేనిలో అండి? మనుషులు కాదు, మనుషులు బాగానే ఉంటారు, 60-80 కిలోలుగానే ఉంటారు. కానీ విశ్వాసములో సన్నగిల్లిపోయి నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటారు. ఏం చేస్తాంలే,
ఏమవుతుందిలే, కాలాలు గడిచించిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. ఈ నెల అయినా, ఈ మాసమైనా, ఈ దినమైనా, ఈ సంవత్సరమైనా జరుగుతుందేమో, కలుగుతుందేమో, వస్తుందేమో, నేను స్థాపించబడతానేమో, స్థిరపరచబడతానేమో అన్న యొక్క నిరాశ నిస్పృహకు చోటిచ్చిన వాళ్ళు ఎందరో. కానీ ప్రభు అంటున్నాడు, నీతి కలిగిన దానిగా నేను నిన్ను స్థిరపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నీతి గల దానవై నువ్వు స్థిరపరచబడతావు. ఎవరు కొట్టివేయని దానిగా నువ్వు స్థాపించబడతావు. ఎవరు కూడా నిన్ను పెరికి వేయలేరు. ఎందుకంటే నేను నాటుతున్నాను, నేను స్థాపిస్తున్నాను, నేను స్థిరపరుస్తున్నాను. అందుకే ఎవరు దానిని కదిలించలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నాటిన మొక్కను, దేవుడు నాటిన దేనినైనా, దేవుడు స్థాపించిన దేనినైనా ఎవ్వరు కూడా తీసివేయడం ఎవరి తరము కాదు. భక్త్ సింగ్ గారు చనిపోతే హెబ్రోను సంఘం ఏమైపోతుందో అని చాలామంది కలవరపడినారు. కానీ దేవుడు అది స్థాపించిన సంఘం గనక నేటి వరకు హ్యాపీగా సాగిపోతూ ఉంది. దినకరన్ గారు చనిపోతే ఏమైపోతుందో అని చాలామంది కలవరపడినారు. కానీ నేటి వరకు అది పరిచర్య వర్ధిల్లుతూ జరుగుతూ ఉంది. యేసన్న చనిపోతే ఏమైపోతుందో మినిస్ట్రీ అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ రోజుకు అనేక సంఘాలు విస్తరించి అభివృద్ధి చెందుతూ ఉంది. దేవుడు స్థాపించిన దేనినైనా ఆయన మనుష్యుల ద్వారా ఆయన కొనసాగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఆ తల్లికి ఒక్కడే కొడుకు, ఇద్దరు కూతుర్లు. చెప్పండి ఎంతమంది? ఒక్కడే కొడుకండి, ఇద్దరు కూతుర్లు. ఆ ఒక్కడు కూడా తెల్లారితే వివాహం. ఇలాగే ఆదివారం ఉదయకాలం ఆరాధన అయిపోయింది. సాయంకాలం ఇదే సమయానికి పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళారు. అక్కడ హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే లోపే, శుభవార్తకి తీసుకొని వెళ్ళే లోపే మధ్యలోనే చనిపోయినాడు. అందరూ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు తెలిసి మంచివాడు, భక్తిపరుడు. సినిమాలంటే తెలియదు, సీరియల్స్ అంటే తెలియదు. దేవుని మందిరం, స్కూలు, కాలేజీ, ఇల్లు, ఈ మూడే. భూతు మాటలంటే తెలియదు, చెడు సహవాసం అంటే తెలియదు, బీడీ సిగరెట్ అంటే తెలియదు, వైన్ షాప్ అంటే తెలియదు అతనికి. కానీ సడన్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. చాలామంది అనుకున్నారు ఉన్న ఒక ఆధారం కూడా పోయింది, చాలా కష్టం అనుకున్నారు. ప్రార్థన చేయగా ఈరోజు చూడండి, అదే కుటుంబం హ్యాపీగా వారు స్థిరపడి సంతోషంగా నడుస్తూ ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీగా విజయవాడలో తన కుమార్తెతో చాలా సంతోషంగా ఉంది. చాలామంది అనుకున్నారు ఏమవుతుందో, ఎటుపోతుందో.
ఏ దిక్కు ఆధారం లేదు. దేవుడు అంటున్నాడు, నీవు నీతి గల దానవై స్థాపించబడతావు. బైబిల్లోనికి వద్దాం. నేను జరిగింది చెప్పినాను, బైబిల్లో కూడా జరిగింది. ఆ సంగతిని కూడా ఒకసారి మనం చూద్దాం. మనం ఏమని చదివామంటే, గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతము ఎత్తు. ఎందుకంటే ఇదిగో నీ పిల్లలు విస్తారమవుతారు, నీ సంతానం విస్తారమవుతుంది, నీ కార్యములు విస్తరిస్తాయి, నీ పనులు విస్తారముగా జరుగుతాయి అని దేవుడు వాగ్దానం చేసి చెప్పాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే మనకి అక్కడ హన్నా అనేటువంటి ఒక తల్లి కనబడుతుంది. ఎల్కానా అనేటువంటి ఆయన దేవుని నమ్మి ఆరాధిస్తున్న వ్యక్తి. ఆయనకు ఒక మంచి అలవాటు, ఏటేటా దేవుని మందిరానికి షిలోహుకు వెళ్ళి బలి అర్పించి వచ్చేవాడు. చూడండి, ఇప్పుడు అక్కడ ఒక మాట మనం ఏం చదువుతామంటే, ఆయనకి 2 భార్యలు. ఆ కాలంలో బహుభార్యత్వం ఉండింది లేని, ఇప్పుడు కాదు. చాలామంది ఇప్పుడని పొరపడుతున్నారు. అప్పుడు సంగతి ఇప్పుడు సంగతి కాదు. అయితే ఏం జరిగిందంటే, మొదట వివాహం చేసుకున్న ఆమెకు సంతానము లేదు. అయితే దేవుడే లేకుండా చేశాడు. చూడండి, 5వ వాక్యం చదువుతారు. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. నా వైపు చూడండి ఒకసారి. అక్కడ ఏమన్నాడు? స్థాపిస్తానన్నాడు, స్థిరపరుస్తానన్నాడు. ఇక్కడ ఏమని రాయబడింది? దేవుడే ఆమెకు సంతానం లేకుండా చేశాడు. ఎందుకు అంటే అక్కడ ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుని సన్నిధిలో నిరంతరము కన్నీరు గార్చి ప్రార్థన చేసే స్త్రీ దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఏదో ఒకటి కొరత చేస్తే ఆమె వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఒకటి, దేవునికి కూడా ఒక అక్కర ఏంటంటే, మానవులకు దేవునికి సంబంధం తెగిపోయింది. ఎందుకంటే ఏలీ కుమారులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దేవునితో మానవులకు, ఇశ్రాయేలీయులకు సంబంధం తెగిపోయింది. అది మరలా కలపాలని, మరలా దేవుడు తన ప్రజలను దర్శించాలని, వారితో మాట్లాడాలని, వారికి న్యాయ విధులు, కట్టడలు, నియమాలు చెప్పి నేర్పించాలని, వారిని ఒక ఉన్నతమైన పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి వారిని తీసుకొని వెళ్ళాలని దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయనకు ఒక ప్రవక్త కావాలి. ప్రైజ్ ది లార్డ్. మధ్యవర్తి కావాలి. ఎవరు చెప్పండి? మధ్యవర్తి కావాలి. రాజుకు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు ఒక మధ్యవర్తి ఉండాలి. ఇట్లాగైతే ఈయన మధ్యవర్తి వెళ్ళి రాజుతో మాట్లాడతాడు, ప్రజలతోనూ మాట్లాడతాడు. ఆ మధ్యవర్తి కోసం దేవుడు హన్నా గర్భాన్ని మూసేశాడు. వచ్చింది, ఏటేట వచ్చి మామూలుగా వెళ్ళిపోయేది. కానీ ఈ సంవత్సరం చాలా వేదన కలిగింది. పిల్లలు కానుకుంది, ఇంకొచ్చి ప్రార్థన చేస్తూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది, కన్నీరు కారుస్తూనే ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడున్న దైవజనుడు చూశాడు. ఏమ్మా, నువ్వు ఇంకా మత్తుగానే ఉన్నావా? అయ్యా లేదయ్యా, నా పరిస్థితి అంతా దేవుని సన్నిధిలో
కుమ్మరించి ప్రార్థన చేస్తున్నాను. అవునా? అయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీవు కోరుకున్నట్లు నీకు నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దీవించడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నీవు కోరుకున్నట్టు దేవుడు నీకు దయచేయనుగాక అన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళింది. ఇంకా ఆ రోజు నుంచి దుఃఖంగా ఉండడం మానేసింది. ప్రైజ్ ది లార్డ్. బాధ లేదు మనసులో, ముఖంలో కూడా బాధ లేదు, దుఃఖం లేదు. ఎందుకంటే దేవుడు నా మనవి విన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారితో, కుటుంబంలో సమస్యలతో సతమతమవుతున్న వారితో, లేక నువ్వు ఏ పరిస్థితి, అది అనారోగ్యమైనా సరే, ఆర్థిక ఇబ్బందులైనా సరే, కుటుంబ పరిస్థితులైనా సరే, నువ్వు సతమతం అవుతూ వేదన పడుతూ కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ, నేను ఎలా, నా కుటుంబం ఎలా, నా పిల్లలు ఎలా బ్రతకాలి, బాగుపడాలి అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రార్థన చెయ్యి. దేవుడు నీ తీర్మానాన్ని, నీ ప్రార్థనని అంగీకరించి ఆమోదించి ముద్ర వేసి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేది కోరుకుంటావో అది ఈరోజు నీకు జరుగునుగాక. ఆమేన్. చెప్పాడా? చెప్పాడు, వినింది. ఆమె కూడా ఆమెన్ అనింది, వెళ్ళిపోయి అప్పటి నుంచి హ్యాపీగా ఉంది. అందరూ అన్నారు, అబ్బా భలే, ఎప్పుడు చూసినా బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నావు, అక్కడ అని మొహం మార్చుకొని తిరుగుతుంటే ఇప్పుడేంటి భలే సంతోషంగా తిరుగుతున్నావు అంటే, ఆమె అనింది, నేను దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నా మనవి ఆలకించాడు. తర్వాత దినములు గడుస్తూ ఉండగా దేవుడు ఆమెను దర్శించాడు. దేవుడు ఆమెకి కుమారుడు, చెప్పండి, కుమారుడు కలిగాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒక్క బిడ్డ కూడా లేనటువంటి ఆమె పరిస్థితి, గుడ్రాలుతనముతో అనేకుల చేత నిందలు, అవమానాలు, ఎన్ని పరిస్థితులండి. కానీ ఇప్పుడు 6 మంది పిల్లలు దేవుడు ఆమెకి ఇచ్చేశారు. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయములో 21వ వచనం చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కాదా స్థిరత్వం అంటే? ఇది కాదా దేవుడు స్థాపించడం అంటే? ఒక్క బిడ్డకు కూడా నోచుకోలేని ఆ తల్లి జీవితములో 6 మంది పిల్లలు కలిగి ఆయన కుమారుల సంతోషం గల తల్లిగాను చేసే దేవుడని రుజువు కాదా? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నీతి గల దానవై స్థాపించబడతావు. మరి హన్నా ఏం చేసినట్టు మనకు తెలుసు. హన్నా ఎలా ప్రార్థించింది మనకు తెలుసు. తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని యందు నిరీక్షణ ఉంచింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చూపిస్తాను మీకు. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథము. ఈ ఎస్తేరు జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈమె పరిస్థితి ఏమిటి అంటే, తల్లి చనిపోయినాడు, తండ్రి, చెప్పండి, తల్లి చనిపోయింది, తండ్రి కూడా చనిపోయినాడు. ఆమెకి ఎవరు లేరు. అయితే వాళ్ళ పిన తండ్రి చిన్నాయన ఆ అమ్మాయిని దత్తత తీసుకొని
పెంచుకుంటూ ఉన్నాడు. దత్తత తీసుకొని ఏం చేస్తున్నాడు తెలిసిన, ఆ అమ్మాయిని పెంచుకుంటున్నాడు. ఈ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ఒకసారి 7వ వాక్యం చదవండి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖం గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఒకసారి ఆడ ఆగండి, నా వైపు చూడండి. అసలు విషయం ఏంటి? ఎస్తేర్ అనే ఒక చిన్న హదస్స, ఒక చిన్న ఆ పాప పుట్టింది. కానీ తన దురదృష్టమో అదృష్టమో తల్లిదండ్రులు చనిపోయినారు. చనిపోయిన తర్వాత పినతండ్రి చిన్న ఆయన ఏం చేశాడంటే ఆ పాపని తన కుమార్తెగా స్వీకరించి పెంచుకుంటూ ఉన్నాడు. కొంతకాలం అయ్యింది, యవన ప్రాయం వచ్చింది. అప్పుడే రాజ్య సన్నిధిలో ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజు యొక్క రాజ్యములో ఒక సమస్య వచ్చింది. రాజు రాణి అయిన వస్తీని ఆ రాజనగర్లోనికి వచ్చి నిలబడమని చెప్తే ఆమె రాలేదు. మా రాజు మాట వినలేదు, తృణీకరించింది. అంతే కదండి, భర్త చెప్పిన మాట భార్య వినాలా తినాలా? చెప్పండి. నువ్వు చెప్పినది తినాలా, నేను వినలేను పో కదా కొన్నిసార్లు. అందుకే బైబిల్లో కూడా ఉంది, భార్య భర్త మాట వినాలంట కదా, లోబడి అని రాసుంటారు. అసలు సంగతి ఏంటంటే సంఘానికి క్రీస్తు శిరస్సు. క్రీస్తు దేవుని మాట సంఘము వినాలి, లోబడాలి. అది ఏ మాట సరే దేవుడు ఉపదేశించినాడు అంటే దానికి లోబడాలి సంఘం. అప్పుడే సంఘం అవుతుంది. నేను మీకు మంచి మాట చెప్తున్నా. ఇప్పుడు భర్త మాట భార్య వినింది అనుకోండి, వింటే భర్త ఏమంటాడు, నా భార్య చాలా మంచిదండి, చెప్పిన మాట వింటుంది, నేను ఏది చెప్పినా ఆ మాట వింటుంది అంటాడు. ఏం సార్ అలా చూస్తున్నాం? హల్లెలూయా, అంతేనా కదా? ఒకవేళ వినలేదనుకోండి ఏమంటాడు? చెప్పండి, ఏమంటారు? క్రీస్తు కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని తెలుసా? పలాని తిరుమలగిరిలో ఉండే యునైటెడ్ క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్ సంఘం వాళ్ళు నా మాట వింటారు, నా వాక్యాన్ని గైకొంటారు, నా పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు ధ్యానిస్తారు, లోబడతారు నాకు అని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు విషయం ఏంటంటే తృణీకరించింది ఎస్తేర్. వస్తీ రాలేదు, రాజు మాటనే తృణీకరించి పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేస్తే అది ఎక్కడికి వెళ్ళిందంటే ఇక చాలా రాజరికములో, రాజనగర్లో రాజు దగ్గర ఉండే మంత్రులు అందరూ కూడా, అయ్యా ఇట్లాగైతే ఇక దేశంలో ఎవరు ఏ పురుషుని మాట, అతని భార్య మాట ఎవరు, భర్త మాట ఎవరు వినరు, అప్పుడు మన రాజ్యమే అడ్రస్ లేకుండా పోతుంది. కాబట్టి అలా కాదు, దీనికి ఒక కార్యం చేయాలి అని వెంటనే ఆమె రాలేదు. ఎంత కఠినమైన మాట చెప్పినా కానీ కూడా రాలేదు, వినలేదు, చెప్పలేదు. ఆమె ఎప్పుడైతే వినలేదో రాజుకి కోపం వచ్చి ఇక రాణి పోస్ట్లో నుంచి తీసేశాడు. అప్పుడు చెల్లింది, ఇప్పుడు చెల్లదులేని. ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఇంకా ఆమె ఎట్లా ఆడదైనా భరించాల్సిందే, అంతేనా కదా?
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సరే రాజ్యం అంతా చాటింపేసినారు, సైనికులు పంపిస్తే యవనస్తురాలని ఆ అమ్మాయిలందరిని తీసుకొని వచ్చి అంతఃపురంలో పెడితే పరీక్ష 6 నెలలు వాళ్ళకి శుభ్రంగా సిద్ధపడడానికి సమయం ఇచ్చారు. ఇప్పుడు పరీక్ష, అందరు ఒకరి తర్వాత ఒకరు వంతు వస్తుంది. ఒకరోజు ఎస్తేరు వంతు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, ఒక్కటే ఒక ఛాన్స్ అండి ఎస్తేరుకు, ఒక్క ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్లోనే రాజును మెప్పించి రాణి స్థానములో వెళ్ళి కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక అనాథ, తల్లిదండ్రులు కూడా లేరు, ఎలా పెరగాలో తెలియదు. మీకు తెలుసు కదా, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎట్లా పెరుగుతారు, ఎట్లా అంటే ఎట్లా పెరుగుతారు, అంతేనా? టయానికి తిండి ఉండదు, శుభ్రత ఉండదు. అట్లాగే నేను అవమానపరచట్లేదు వాళ్ళని, ఎందుకంటే చెప్పేవారు ఉండరు కదా. అయినా ఈ ఎస్తేరుకి ఎవరు చెప్పలేదు. మరి ఎవరు చెప్పారయ్యా అంటే ధర్మశాస్త్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము ఎస్తేరుని మార్చింది. ధర్మశాస్త్రం, దేవుని వాక్యము ఎస్తేరు గుండెల్లో భద్రముగా ఉంది. అందుకే నేను నిన్ను నీతి గల దానిగా స్థాపిస్తాను. ఎస్తేరు, నువ్వు ఉండవలసింది మొర్దెకై పూరి గుడిసెలో కాదు, నా కొరకు నువ్వు బ్రతికి ఇదిగో రాజరికం చేసే రాణిగా నువ్వు ఉండాలని దేవుడు ఎస్తేరును ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఆశీర్వదించబడడానికి, రక్షణ పొందడానికి, మారుమనసు పొందడానికి, బాప్తిసం పొందడానికి, పరిశుద్ధాత్మను పొందడానికి, ధనవంతులు అవడానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇవ్వకుండా ఆయన లెక్క అడగడండి. సిలువలో ఉన్న దొంగ చివరి అవకాశం, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా ఎప్పుడుకో అడిగినాడు అతను. కానీ ప్రభు వెంటనే స్పాన్సర్ చేసేసినాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ ఎస్తేరు వచ్చి ఆ ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని వెళ్ళి రాజు ఎదుట ఆమె తన భక్తితో, ఆ వినయంతో వెళ్ళి నిలబడితే రాజు ఎవ్వరి వైపు తన రాజదండం చూపించలేదు, కానీ ఎస్తేరు వైపు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్థాపించడం అంటే అలా ఇలా కాదు. 127 సంస్థానములకు ఆమె రాజు, తర్వాత ఇక ఆమెనే రాణి, ఆమెనే శాసిస్తుంది. ఎలా తెలుసు పరిపాలన విధానం? ఎలా తెలుసా? దేవుని వాక్యం, ధర్మశాస్త్రం, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు. ఏ దేశాన్నైనా, ఏ రాష్ట్రాన్నైనా, ఏ డిపార్ట్మెంట్నైనా పరిపాలించగలిగిన జ్ఞానం ఇచ్చేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 2వ అధ్యాయము 17వ వాక్యంలో చూడండి ఒకసారి. అందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా నియమించెను అనే మాట అర్థం ఏంటో తెలుసా? స్థాపించెను. అర్థమైందా? స్థిరపరిచెను. సురేష్ని ఎంఆర్ఓగా దేవుడు స్థాపించెను అంటే ఎంత బాగుంటుందండి, అంతేనా? సునీతమ్మ టీచర్ అమ్మ ఆయను అంటే ఎంత బాగుంటుంది.
హల్లెలూయా. చాలా దేవుని వాక్యము అద్భుతమైనది. వస్తికి బదులుగా ఎస్తేరును రాణిగా రాజు నియమించేశాడు. అంతే. ఒక్కసారి సీల్ ముద్ర పడిందంటే ఇక మార్చడానికి ఎవరి వలన కాదు. నాకు ఒక సంగతి గుర్తొస్తుంది. భార్య ఆ జాబ్లో జాయిన్ అయిన రోజు ఎన్ని ప్రెజర్స్. ఆ ఛార్జ్ ఇచ్చే సార్ ఏం చేసినాడంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్ సీల్ స్టాంప్ సీల్ వేసి ఛార్జ్ ఏంటది ఆయన సంతకం చేసి రాసి ఛార్జీ ఇచ్చేసినాడు. సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి సెల్ ఆన్ చేసినాడు. ఎన్నో ప్రెజర్స్. దేవుడు నాకేం చెప్పాడంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం ద్వారా మాట్లాడినాడు. అప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో నేను నా మాటలను నెరవేరుస్తాను, స్థాపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు నీతిగలదై స్థాపించబడి 127 సంస్థానములు, అందులో మన దేశం కూడా ఒకటి, మన సంస్థానం కూడా ఒకటి. ఎస్తేరు గ్రంథం ప్రారంభంలోనే ఉంటుంది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు అహష్వేరోషు ఏలుతున్నాడు. అద్భుతం ఏంటంటే ఇప్పుడు ఆమె రాణి, తన స్థితి మారిపోయింది, స్టేటస్ మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కాలు కింద పెడితే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సుఖములో కూడా, తనకు అన్ని వసతులు వచ్చినప్పుడు కూడా, ఏమీ లేనప్పుడు ఎట్లుందో అన్నీ వచ్చిన తర్వాత కూడా అట్లే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే తన ప్రజలందరి మీదకో మరణ శాసనం బయలుదేరింది. అప్పుడు నిలబడిందండి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు వారికి మేలు చేసినప్పుడు బాగానే ఉంటారు, కానీ వాళ్ళు దేవుని కొరకు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. జాన్ అయిపోయింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వాక్యం. ఎనిమిది 3 శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారం పట్టబడిన స్త్రీని తోలుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టి, బోధకుడా, ఈమె ఫలానా తప్పు చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాం, అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది. అయినా నువ్వేం చెప్తావు చెప్పు అని అడిగారు. ఒకసారి నా వైపు చూస్తారా? అసలు ఆమె ఒక తప్పు చేస్తూ పట్టబడింది. అయితే దేవుని బిడ్డలారా, ఆమెను తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టినారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఏం చేయాలా? రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. మరి నువ్వేం చెప్తావు? ఆయన అన్నాడు, సింపుల్గా ఏమన్నాడు తెలుసా? మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయనంటే అందరూ వెనక్కిపోయినారు. మనస్సాక్షి అందరు గద్దించింది. తర్వాత ఆమె దగ్గరికి వచ్చారు.
అసలు ముద్దాయి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? ఒకటే మాట, అమ్మా అన్నాడు. అంతే. ఏమన్నాడండి? చెప్పండి, ఏమన్నాడు? అమ్మా అన్నాడు. క్యారెక్టర్ లేని మనిషిని కూడా క్యారెక్టర్ కలిగిన మనిషిగా మార్చి నా దేవుడు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులందరూ చెడుతనమే చూస్తారు, కానీ ఆమె చెడుతనము మాన్పించి ఆమెలో నూతన స్వభావాన్ని, క్యారెక్టర్ని పుట్టించి ఆయన కొరకు సాక్షిగా బ్రతికేటట్లుగా దేవుడు ఆమె మనస్సు మార్చి ఇంటికి పంపించేటప్పుడు అంటాడు, ఇక మీదట నువ్వు పాపము చేయకు. ఇంతవరకు చేసావు, ఇంతవరకు నీ ఇష్టానుసారం బ్రతికావు, అది నాకు అది నేను దాన్ని క్షమించేస్తున్నా, కానీ ఇక మీదట పాపం చేయకుండా నీవు నీతి గల దానివై బ్రతుకు అని చెప్పి పంపించేశాడు. చరిత్రలో ఈమె గురించి ఏమని రాయబడిందంటే, ఆ తర్వాత ఆమె మార్పు చెంది రక్షణ పొంది అనేక మంది ప్రజలని ఏ ప్రాంతంలో అయితే తాను పాపం చేస్తూ తను చెడు నడత నడుస్తూ తిరిగిందో అదే ప్రాంతంలో ఉన్న అనేక మంది ప్రజలని దేవుని దగ్గరికి నడిపించి ఓ పెద్ద సంఘం కట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వరకు ఆ సంఘం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నీతి గల దానివై, నీతి గల వ్యక్తివై నువ్వు స్థాపించబడతావు. ఉద్యోగం లేదా? దేవుడు నిన్ను స్థాపిస్తాడు. వ్యాపారంలో అభివృద్ధి లేదా? దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్థాపిస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు. అందుకే మన దేవుడు స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ రోజుకి ఇప్పటికీ ఇంతే చాలును. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.